హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేశారండి ఇంటి దగ్గర నైబర్స్. ఇంకా వాళ్ళ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి ఇంకా ఎండ అయినా సరే ఇంక తప్పక వెళ్ళామన్నమాట. కన్వెన్షన్ హాల్లోనే అనమాట. ఇంక ఇక్కడ హాల్లో కూడా బతికిపోయాము. అదే బయట ఫంక్షన్స్ అయితే అంటే ఇళ్ళ దగ్గర చేస్తూ ఉంటారు కదా, అట్లాంటివి అయితే ఇక అయిపోయేవాళ్ళం ఈ ఎండకి. ఇంకా చాలాసేపు వెయిట్ చేస్తే లంచ్ సెక్షన్ దగ్గర ఇట్లయితే మాకు సిట్టింగ్కి దొరకలేదు. కాసేపు నుంచొని ఇంకా వాళ్ళది ఫినిష్ అయినాకైతే మేము ఇట్లాగా కూర్చొని అయితే లంచ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. కర్రీస్ అన్నీ ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. అండ్ చూశారు కదా, సతీష్ తీస్తుంది వీడియో. ఈ వీడియో క్లిప్ తీసింది వాడే, బుడ్డి చేతులతో. ఇంకా చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మెనూ వచ్చేసి ఏదో హల్వా లాంటిది వేశారు. అండ్ చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, గోంగూర, ఫిష్ ఫ్రై, మటన్ పలావు, గారె, ఇట్లా అయితే సింపుల్ రెసిపీస్తో, సింపుల్ ఐటమ్స్తో అయితే మా లంచ్ ఇంకా ఫంక్షన్లో కంప్లీట్ చేసుకున్నాం. అండ్ రిటర్న్ గిఫ్ట్గా ఇట్లా అయితే టీ సర్వ్ చేసుకునే ప్లేట్ అయితే ఇచ్చారు. డిజైన్ బాగుంది కదా, ట్రీస్ లాగా వచ్చినాయి, చెట్లులాగా. అండ్ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. అండ్ మా బావగారికి పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారని చెప్పాను కదా, ఆయనైతే ఆ రోజే డిశ్చార్జ్ రాశారు. సో ఆయన వచ్చేపాటికి ఒక ఇల్లు అయితే రెంట్కి తీసుకున్నారు వాళ్ళు. అది క్లీన్ చేయాలి. అంటే వాళ్ళ వైఫ్ బావగారితో పాటు హాస్పిటల్లో ఉండింది కాబట్టి నేను మా రెండో తోడుకోళ్ళు అయితే హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా అదైతే లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే ఇట్లాగా బొప్పస్కాయ అయితే కోసేస్తున్నాను అనమాట పిల్లలకి. ఏదో ఒకటి తినేది ఉంటే చుట్టూరు ఉంటారు, లేదంటే రోడ్డు మీద ఉంటారనమాట. ఇంకా బొప్పస్కాయ మీద పీలంతా తీసేసి ఇంకా వాటర్లో కడుగుదామని చెప్పేసి మొత్తం తీస్తూ ఉన్నాను. ఈలోపు నాతో చెడు కూడా ఆడేసుకుంటా ఉన్నాడు. ఏదో ఒక దూల పని, అంటే నెత్తులకి నూనె కూడా రాద్దాము అని చెప్పేసి ఆయిల్ దగ్గర పెట్టుకున్న, వీళ్ళకి అవి కట్ చేసి ఇస్తే తింటూ ఉంటారు. ఆయిల్ అప్లై చేసి మసాజ్లా చేయొచ్చు తలకి అని చెప్పేసి. అంటే హాఫ్ డేస్ కదా, ఎర్లీ మార్నింగ్ ఏమో కుదరట్లా, నైట్ ఏమో ఈ సమ్మర్లో నైట్ ఆయిల్ రాసామంటే జిడ్డు అయిపోయిద్ది, పిల్లో కవర్స్కి అన్నిటికీ అంటుకుపోయిద్ది. ఇక వేస్ట్ కదా, ఇంకా నైట్ రాసిన నిద్రలు ఉండవు. ఏంటో ఆయిల్ రాస్తే నాకు అంతేనండి, జిడ్డుగా అనిపించి అసలు నిద్ర పట్టదు నైట్ టైము. వీళ్ళకి కూడా అంతే అలవాటు. సో ఇంకా పీల్ తీసిన అది ఉంటుంది కదా చెత్త, అదైతే సతీష్ గారు పడేయడానికి వెళ్ళాడు. అండ్ నేనైతే నీట్గా ఇట్లా వాష్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా 1-2 సార్లు, అంటే కొద్దిగా ఒక్కొక్క చోట ఏంటో బూజు పట్టినట్టుగా అట్లా అనిపించింది. ఇంకా ఆ ప్లేస్ వరకు అసలు ముక్క తీస్తానమాట, హోల్ పెట్టేసి. ఇంకా సతీష్ అయితే ఇట్లా, అప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది, అయినా కూడా ఎండ అట్లా ఉందన్నమాట. మిట్ట మధ్యాహ్నం 2 అట్లా టైంలో ఎట్లా ఉండిద్ది అట్లా ఉందన్నమాట. ఏది తీస్తున్నావా? పంచదార గోరయ్యమ్మ, పంచదార వేయక్కర్లా, తీయగా ఉంటుంది కదా. ఆరెంజ్ అయిపోయినాయి రేలు. అదేమో చూడండి, అప్పుడే కోసేసింది. దేవుడు చెప్పు. రెండు చేతులు పెట్టేస్తావు, కూర్చో. వద్దు, ఉట్టి తినొచ్చు, పంచదార తినొచ్చు. ఎలా ఉంది? తీగుందా? అదేం కాదు, తినాలి, అది బాగుంటది. తీసుకో, అదేం అడ్డుపడదు. రా, తీగుందా లేదు చూడు, తీసుకుంది, ఇరిగిపోద్ది. మమ్మీ బల్లే
బాగుంది. టీగా ఉంది కదా అవి మీరు చూడు. ఇంకక్కడ చూడలేదా మమ్మీ ఎలుకలు పట్టుకొని చట్టం పైకి రాత్రి రాత్రి ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఫ్రూట్స్ తినేసి ముగ్గురం కొంతసేపు అయినాక ఇల్లు తీసుకున్నారు మా తోడుకోళ్ళు అని చెప్పాను కదా. ఇంకా వాళ్ళు రావడానికి ఒక 2 hours అట్లా ఉందన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం క్లీన్ చేద్దామని. అండ్ ఇదంతా వల్గర్గా ఉంది కదండి, దట్టిగా నేల. అండ్ ఈ గదిలో అయితే మేకల్ని కట్టేశారంట. అంటే మార్నింగ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యామే, వాళ్ళవే మేకలు ఉంటే అంటే అంతకుముందు 3 days ముందే తీసుకొచ్చారు. వానలు పడడం వల్ల ఈ గదిలో అయితే కట్టారంట వాటిని. అయితే మొత్తం గలీజ్ చేసి పెట్టినాయి. ఇంకా తప్పదు కదా, అప్పటికప్పుడు ఇల్లు దొరకదు. సో ఇంకా ఆప్షన్ లేక మొత్తం ఇట్లయితే నీట్గా క్లీన్ చేసాము. అయినా కాకపోయినా అట్లా అతుక్కుపోయి ఉన్నాయి కొన్ని అయితే. ఇంకా వాటర్ వేసి నానబెట్టేసి ఇంకా నీట్గా వాష్ చేసాము. ముందున్న వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేశారో తెలియదు కానీ ఎంత చండాలంగా ఉందో ఇల్లు. వెళ్ళి చాలాసేపు కష్టపడి రుద్దితే పోయినాయి. ఆ గోడలు అవి కూడా వరదలప్పుడు ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఉంటే బాగుండేది. అంతైనా రెంట్కు ఉండేవాళ్ళు అంత కేర్ఫుల్గా అంత రెస్పాన్సిబిలిటీగా అయితే క్లీన్ చేయరు కదా. సో అవైతే ఎర్రగా ఉన్నాయి గోడలు. చాలా చండాలంగా ఉంది అసలు నిజం. అజ్జుడు వరిని మొత్తం 2 గదులు నీట్గా క్లీన్ చేసేసి మొత్తం సర్ఫ్ వేసి కడిగేసాము. 2 rooms కడిగేసి ఇంక ఇట్లయితే ముగ్గులు పెట్టేసాము. తర్వాత 4 మూలల 2 గదుల్లో కల్లుప్పు, పెరుగు, పసుపు, కుంకుమ అలాంటివి అయితే వేసాము. ఏమో ఇక్కడన్నా కొద్దిగా మా బావగారికి ఇంట్లోకి వచ్చాక తొందరగా క్యూర్ అయిపోయి పాత మనిషిలాగే చక్కగా డ్యూటీకి వెళ్ళిపోతూ తన ఫ్యామిలీని తను చూసుకుంటే చాలు. ఐ హోప్ ఇది తొందరలోనే నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగ్ అయితే ఇంతేనండి. మా హస్బెండ్ ఎప్పుడు ఈ టీషర్ట్ మీద ఉన్నప్పుడే నన్ను షూట్ చేస్తూ ఉంటామని చెప్పి అంటున్నారు. జస్ట్ ఫన్నీగా అట్లా నచ్చింది అనమాట. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.